ఎందుకంటే వీళ్ళకి ఈ అవకాశాలు ఇట్లా మాట్లాడే ధైర్యం, ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే ఎటు మన ఇబ్బంది పెడతారు, కారాగారంలో పెడతారు అన్నప్పుడు తెగింపు అనేది వస్తుంది. మామూలుగా చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు చెవులో నారాయణ నారాయణ అంటూ ఆయన పేరు పెట్టి పిలుస్తారు. ఇంకా ఏదన్నా కొన ఊపిరితో ఎక్కడన్నా ఉంటే పిలిస్తే లేచి వస్తాడు కదా అని చెప్పి. ఇప్పుడు ఏళ్ల పరిస్థితి కూడా అట్లానే ఉంది. వేమి తేడా అయితే ఇంత మాత్రం కూడా లేదు. బోరుగడ్డ అనిల్ కావచ్చు, వరా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్న మాట వాస్తవం. ఇప్పటికీ వాళ్ళు అదుపులో ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చేసింది, ఇతను చెప్పే విధానంతో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. ఎవరో తప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం అన్ని తిరగదోడి ఈ రోజు దాని గురించి బయటకు ఎత్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అతను వర్రా రవీందర్ రెడ్డి అనే అతను చేసింది విజయలక్ష్మి గారికి సంబంధించి ఆమె గురించి రాశాడు, షర్మిల గారి గురించి మాట్లాడాడు. అట్లాగే సునీత వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె గురించి కూడా రాశాడు. వాళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డికి కన్న తల్లి, తోబుట్టిన చెల్లి, బాబాయ్ కుమార్తె. మీరు ప్రభుత్వం అధికారంలో ఉండంగా వాళ్ళని ప్రోత్సహించారు, వాళ్ళని శిక్షించలేదు.